ఇంతకుముందు 98లో నేను ఆయన పాట గురించి విన్నాను, ఆయన గురించి విన్నాను. 2001లో ప్రత్యక్షంగా సిద్దిపేటలో మా మంజీరా రచయితల సంఘం సభలో ఈ చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ ఇది దగా పట్ట తరువు మాకేది బతుకు తెరువు అరణినాదాలు కాదు దేశ పునాదులే కదలానా చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ అధికారం చెలాయించ ఆంధ్ర పాలనేనా అడుగడుగు నావమానం తెలంగాణకేనా మా అక్కడి నుంచి మా భూములను ఆక్రమించి మా కొలువులు కబళించి అట్లా ఏదో ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు పాట. కానీ ఆ పాట మొదట విన్నాను నేను ఆయన నోటి వెంట. ఆ వింటుంటే నాకు అసలు భలే పాడుతున్నాడు కదా అని చాలా అంటే ఆ గొంతు గర్జనలాగా మోగుతూ ఉంటే ఆయన హావభావాలు పాడేటప్పుడు, ఆ తర్వాత ఆ ఫోర్సు పాటలో అది సభ మీద వేస్తున్నటువంటి ఆ ముద్ర, అప్పుడే నాకు ఆయన పట్ల ఒక గొప్ప అభిమానం కలిగింది. ఇంకా ఆ తర్వాత రెగ్యులర్గా మాట్లాడుకోవటం అది ఉండేది. ఆయన చాలా ఇంతకుముందు చెప్పాను కదా, చాలా ఒక ధిషణ అంటాం కదా, ఇట్లా ఒక రకమైనటువంటి ధికార స్వభావంతో ఉండేవాడు. ఎక్కడ తల ఒగ్గేవాడు కాదు. ఎక్కడ ఎవరికన్నా తనను తక్కువ చేస్తే మాత్రం అసలు ఏమాత్రం సహించేవాడు. చాలా ఆత్మగౌరవ భావన ఉన్నటువంటి కవిగా దశరథ మీద చాలా అభిమానం కలిగింది. ఆయన కూడా అనేక సభలు మేము కలిసి మాట్లాడుకుంటూ పోయేవాళ్ళము. కారు ప్రయాణాలు, వందల కిలోమీటర్ల ప్రయాణాలు కలిసి చేశాం. సార్, అంటే ఆయన రచించినటువంటి జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర గీతంగా మారుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అది అంటే ఆ రోజు చెప్పాను కదా, నేను ఆ టీవీ చర్చలో నేనే అన్నాను. అది అన్న తర్వాత అది నిజానికి పాడుతూనే ఉన్నారు. ఒక అధికారికమైన ఆర్డర్ లేకపోయినా అందరూ పాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత నిజానికి అంటే అధికారిక గీతంగా ప్రభుత్వం తీసుకొచ్చింది, కానీ నిజానికి మొదటి వర్షన్ పట్లనే ప్రజల్లో ఒక గొప్ప అంటే ఆయన ఫస్ట్ రాసిన వర్షన్ ఏదైతే ఉందో, ఆ రికార్డ్ అయిన వర్షన్ ఏదైతే ఉందో అదే ఎక్కువగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రామకృష్ణ గొంతులో రికార్డ్ అయింది ఏదైతే ఉందో అదే చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ వెర్షనే ఇప్పటికి కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. సార్, అంటే అందశ్రీ వంటి కవులు లేకపోతే తెలుగు పాటల ఆత్మ ఎంతవరకు నిలుస్తుందని భావిస్తున్నారు? అంటే ఒక ప్రత్యామ్నాయ పాట అండి, సినిమా పాట మాత్రమే కాకుండా, సినిమా పాట అనేది సరుకు, అది వ్యాపారపు సరుకు. అది వాళ్ళు ముఖ్యంగా మన తెలుగు సినిమా దౌర్భాగ్యం ఏంటంటే సెక్స్ క్రైము లేకుండా సినిమాలు నడవు అనేటువంటి ఒక జాడ్యం పట్టుకొని ఉంది. గొప్ప సృజనాత్మకమైనటువంటి సినిమా తీసే సత్తా శక్తి లేనప్పుడు ఇటువంటి ఒక జంతు వాంఛలను మనుషులు రెచ్చగొట్టేటువంటి అవికృతమైనటువంటి పద్ధతులేనో మన సినిమాలో కనిపిస్తాయి. దాని నుంచి వచ్చిన పాటలు ఉంటాయి. ఆ వ్యాపార అవసరాల నుంచి పుట్టుకొచ్చిన పాటలు అవి మనుషులను జంతు ప్రవృత్తిని రెచ్చగొట్టే లాంటి పాటలు అన్నమాట. అదమా వాంఛల్ని ప్రకోపింపజేసే పాటలు. ఆ పాటలే నిండి ఉన్న దశలో ఆ కాలుష్యాన్ని తగ్గిస్తూ, ఆ కాలుష్యాన్ని అడ్డుకుంటూ ఒక స్వచ్ఛమైన పాట, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక గుట్టల మించి కొండవాగు దొర్లినట్టు ఒక స్వచ్ఛమైన నీటితో వచ్చినటువంటి పాట లాంటి పాటలు ఇప్పుడు అందశ్రీ లాంటి కవులు ఉత్పత్తి చేశారు. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఆ కింది నుంచి రావటం కావచ్చు, దాని నుంచి ఒక అథో జగత్ సహోదరులు అన్నాడు శ్రీశ్రీ, అటువంటి ఒక ప్రపంచం నుంచి వచ్చి ఆ జీవితాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ పాటని వాళ్ళు రూపొందించారు. అది తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి ప్రారంభమైంది. నక్సల్బరీ ఉద్యమం దాన్ని చాలా విశాలతరం చేసింది ఈ ప్రత్యామ్నాయ పాటను. తెలంగాణ ఉద్యమం వచ్చేటప్పటికి, దళిత ఉద్యమం వచ్చేటప్పటికి ఇది మరింత అన్ని కోణాలను అది అద్దుకున్నది. ఈ అన్నిట్లలో కూడా ఈ దశలో ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమ దశ నుంచి అందశ్రీ కాంట్రిబ్యూషన్ మనం చాలా గొప్పగా
సార్ మీరు సినిమా గురించి ప్రస్తావించారు కాబట్టి అంటే ఈ తరం నటులు కానీ లేకపోతే గాయకులు కానీ ఆయన లిరిక్స్ నుంచి ఏం నేర్చుకోవాలంటారు? అంటే అసభ్యత లేకపోవడము, తర్వాత మనిషిని జాగృతపరిచేటువంటి పాటలు కావాలి, మనుషులకు తమ హక్కులకు సంబంధించినటువంటి ఒక కాన్షియస్నెస్ ఇచ్చేటువంటి పాటలు కావాలి, ఒక సంస్కారం ఇచ్చేటువంటి పాటలు కావాలి, మానవ సంబంధాలను నిలబెట్టేటువంటి పాటలు కావాలి, మన ఒక కుటుంబ బంధాలని గౌరవించేటువంటి పాటలు కావాలి తప్ప ఒక ఆవార పాటలు, జులాయి పాటలు లేదా మహిళల్ని గౌరవించే విధంగా పాటలు ఉండాలి, అన్ని కులాలను సమానంగా చూసే విధంగా పాటలు ఉండాలి, ఎవరిని కించపరచని విధంగా పాటలు ఉండాలి, ఒక ఒక జాగృతిని కలిగించేటువంటి ఒక మెలకువనిచ్చేటువంటి అటువంటి ఒక సంస్కారభరితమైన పాటలు ఉండాలి, ఉద్యమాల వెంట నడిచేటువంటి పాటలు ఉండాలి, ప్రజల హక్కుల్ని కాపాడడానికి పాట చేయాలి, లేదా ఒక సౌందర్యాత్మకమైన పాట అయినా ఉండాలి, ఒక హృద్యమైన పాట ఉండాలి. అంతేకాని ఒక వికృతమైనటువంటి అసభ్యమైనటువంటి పూర్తిగా బూతుతో నిండినటువంటి ద్వంద్వార్థాలతో నిండినటువంటి ఈ పాటలు కాదు. ఇది రాయడం కాదు, రచయితలు రాయాల్సింది, కవులు రాయాల్సింది, గాయకులు పాడాల్సింది ఇదిగో ఇటువంటి పాటలను అని అందిశ్రీ ఒక సందేశాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడని నేను. రైట్, మనతో పాటు ఫోన్ లైన్ లో గోరటి వెంకన్న గారు సిద్ధంగా ఉన్నారు. వారిని